కాలం గడిచే కొద్దీ వ్యాసునికి తన ముందే జన్మనిచ్చింది అనే నిజాన్ని భీష్ముడితో చెప్పాలి అని చెప్పేస్తుంది సత్యవతి. కొన్ని రోజులకి చిత్రాంగద యుక్త వయసు వచ్చాక చనిపోతాడు. రాజ్యంలో హస్తినాపుర సింహాసనం విచిత్రవీర్యకి ఇవ్వాలి, కానీ తను బాల్యంలోనే ఉన్నాడు. అందువలన రాజ్యానికి రాజు కాకపోయినా రాజ్యభారం మొత్తం భీష్ముడిపైనే పడింది. అలా కొన్ని రోజులకి విచిత్రవీర్య పెద్దవాడయ్యాడు, కానీ బాధ్యత లేదు. రాజ్యం ఏమైపోతుందో వెంటనే పెళ్లి చెయ్యాలి అని సత్యవతి దిగులుతో భీష్ముడికి చెప్తుంది. ఆ తర్వాత పక్క రాజ్యంలో కశిరాజు తన ముగ్గురు కుమార్తెల కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తారు. ఈ విషయం తెలిసిన భీష్మ తన తమ్ముడు విచిత్రవీర్య వివాహం కోసం స్వయంవరం గెలిచి అంబిక అంబాలికలను రథంలో తీసుకొస్తుండగా అంబ సల్వరాజును ప్రేమిస్తున్నానని చెప్పడంతో అంబని వదిలేసి అంబిక అంబాలికను తీసుకుని వెళ్తాడు. అంబ సల్వరాజు వద్దకు వెళ్లి నన్ను వివాహం చేసుకో అని అడిగితే, నిన్ను భీష్ముడు స్వయంవరంలో గెలుచుకున్నాడు, అతని భిక్ష నాకొద్దు అని చెప్పి అతను నిరాకరించడంతో మళ్ళీ తిరిగి భీష్ముడి వద్దకు వెళ్లి నన్ను వివాహం చేసుకోండి, నా జీవితం ఇలా మధ్యలో ఆగిపోయిందంటే భీష్ముడు అంటాడు, నేను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను, నేను చేసుకోలేనని చెప్పడంతో అంబకి విపరీతమైన కోపం, ద్వేషం, ఎలా అయినా భీష్ముని నాశనం చేయాలని ఆమె బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతది. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అంబనే శిఖండిగా జన్మించి భీష్మపై బాణాలు వదిలి పగ తీర్చుకుంటుంది. విచిత్రవీర్యకి అంబిక అంబాలికలనిచ్చి వివాహం చేసిన కొన్ని రోజులకే విచిత్రవీర్య మరణిస్తారు. హస్తినాపురానికి రాజు, కురువంశానికి వారసుడు లేకపోవడంతో సత్యవతి ఎంతో దిగ్భ్రాంతి చెంది వ్యాస మహర్షిని తన ఇద్దరు కోడళ్ళకి ఇద్దరు బిడ్డలు ప్రసాదించమని అడగగా, అంబికకి ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుడతారు, అంబాలికకి పాండురాజు అల్పహీనుడిగా పుడతారు. వీళ్ళిద్దరి నుంచే మహాభారతం స్టార్ట్ అయ్యి ధృతరాష్ట్రుడు కుమారులు 101 మంది కౌరవులుగా, పాండురాజు కుమారులు 5 పాండవులుగా పిలువబడ్డారు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మరెన్నో కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.